హలో గైస్, వెల్కమ్ టు ఉస్తాద్ రివ్యూ. అసలు సినిమా ఓకే, అబవ్ యావరేజ్ అని చెప్తా. యాజ్ అ పిఎస్పికే ఫ్యాన్ అని కాదు, నేను ఆయన అంతకు మించి ఐఎమ్ హిస్ ఫాలోవర్ అని చెప్పొచ్చు నేను. సో సినిమా అయితే అబవ్ యావరేజ్ ఉంది. నేనైతే మినిమం ఎక్స్పెక్టేషన్సే పెట్టుకొని పోయినా, ఎందుకంటే టీజర్ ట్రైలర్ అవన్నీ చూస్తే నాకు అర్థమైపోయింది. సో పర్లేదు గైస్, ఒక్కసారి చూడొచ్చు. అంటే ఇంటర్వెల్ ఫైట్ కానీ, క్లైమాక్స్ కానీ, ఇంకా చాలా చోట్ల సీన్స్ స్కోప్ చాలా ఉంది ఈ సినిమాకి. ఇంకా బాగా చేయొచ్చు, ఇంకా బాగా ఇవ్వచ్చు ఎలివేషన్ గాని, ఆ ఫైట్ గాని ఇంకా. బట్ ఎందుకు చేయలేదో నాకు తెలియదు. బట్ ఇంటర్వెల్ సీన్‌కి అయితే అసలు లిటరల్లీ అంటే ఫస్ట్ హాఫ్ అంతా ఒక ఎత్తు, ఇంటర్వెల్ సీన్ ఇంకొక ఎత్తు. సో మళ్ళీ సెకండ్ హాఫ్‌లో లైక్ 'శ్రీలీల' వచ్చాక సినిమా కొంచెం ఫ్రేమ్స్ గాని, సినిమా విజువల్స్ గాని కొంచెం బ్యూటిఫుల్‌గా అనిపిస్తాయి. ఎందుకో ఆ మ్యూజిక్ గాని, అది గాని. ఇంకా 'దేఖ్ లేంగే సాలా' ఎందుకో మధ్యలో బలవంతంగా ఇరికిచ్చినట్టు అనిపించింది ఆ పాట. ఎందుకంటే ఈ సినిమాకొచ్చేసి బీజీఎం తమన్, మ్యూజిక్ డీఎస్‌పీ ఇద్దరు జాబ్ పర్ఫెక్ట్‌గా చేషిర్రు. బట్ ఫైర్ అండ్ వాటర్ కలవవు గదా! సో ఇది ఎట్లా అంటే ఫైర్ అండ్ వాటర్ లాగా ఉంది. సో మనం బీజీఎం ఒక్క ఫ్లోలో ఎళ్తది. సాంగ్స్ ఇంకో ఫ్లోలో ఎళ్తాయి. సో మనం 2 ట్రాన్సిషన్ మనకి ఇబ్బందిగా అనిపిస్తది. రెండిటి మధ్యలో ట్రాన్సిషన్. సో ఎవరో ఒకరు చేయాల్సింది. ఐదర్ మొత్తం డీఎస్‌పీ అన్నా చేయాల్సింది, మొత్తం తమన్ అన్నా చేయాల్సింది. అప్పుడు సినిమా కొంచెం కరెక్ట్‌గా ఫ్లోలో ఉండేది. బట్ ఓకే, దట్స్ ఫైన్. బట్ సెకండ్ హాఫ్ తమన్ బీజీఎం అయితే లవ్ బీజీఎం, శ్రీలీల, పవన్ కళ్యాణ్‌ది బీజీఎం అయితే చాలా బావుంది. 'తొలి ప్రేమ' బీజీఎంని చాలా వాడారు. నేను 'దేఖ్ లేంగా సాలా' సాంగ్ బావుంది గానీ, అదే మధ్యలో ఇరికిచ్చినట్టు అనిపించింది. ఆ బీజీఎం ఇంకా సాంగ్స్ ఫ్లో సెట్ అవ్వక అది మధ్యలో ఇరికిచ్చినట్టు అనిపించింది. ఇంకా మనకు నెక్స్ట్ ఇంకా అందరు యాక్టర్స్ బాగా చేస్తారు. కొన్ని ట్విస్ట్‌లు కూడా ఉంటాయి, బావుంటాయి. క్లైమాక్స్ కూడా కొంచెం బావుంటది. సో ఓవరాల్ మూవీ అబవ్ యావరేజ్‌గా ఈ ఉగాదికి మంచిగా ఫ్యామిలీతో ఒకసారి అట్లా సరదాగా ఎళ్ళేసి రావచ్చు. కానీ లాస్ట్‌లో లైక్ ఇది ఇగ కళ్యాణ్ గారి లాస్ట్ ఫిల్మ్ మోస్ట్‌లీ. ఇంగ ఆయన నెక్స్ట్ ఏ ప్రాజెక్ట్స్ ఇంకా సైన్ చేయలేదనుకుంటా. ఏదో 'సురేందర్ రెడ్డి', 'పవన్ కళ్యాణ్' ఉందన్నారు గానీ, బట్ ఇంగ కొన్నేళ్ల వరకు కనపడరు గదా! ఇంగా కళ్యాణ్ గారిని స్క్రీన్ మీద మిస్ అయితాం. బిగ్ స్క్రీన్ మీద సినిమాల్లో. సో దట్స్ ఇట్ గైస్, కొంచెం బాధగా ఉంది. బట్ యాహ్! అంతే ఇంకా.